Shiska. Sharing is caring. కదా పైన ఈ షేర్ బటన్ నొక్కండి. నొక్కి మీరు ఎవరికైనా సరే మీరు మీ కిచెన్ని షేర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఐటమ్స్ యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ప్లస్ బటన్ నొక్కండి. ఇందులో మీరు అన్ని రకాల ఐటమ్స్ యాడ్ చేయొచ్చు. మెనూ ఐటమ్, ఫ్యూచర్ మీల్, సబ్స్క్రిప్షన్ ప్లాను, మీరు ఏదైనా కొత్త కస్టమ్ మీల్ ఏదైనా తయారు చేయొచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ మెనూ ఉందనుకోండి, మీ మెనూ ఆల్రెడీ ఉంది మీకు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే జస్ట్ ఆ మెనూని ఫోటో తీస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయేలా చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే స్కాన్ మెనూ ఫోటో అని ఉంది కదండి, ఇది ప్రెస్ చేసి మీ మెనూని మీరు ఫోటో తీసి పెడితే ఆ మెనూ ఐటెంలోంచి ఆటోమేటిక్గా ఐటమ్స్ని ఇది రీడ్ చేసుకొని మీకు మెనూ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో తీసాను. కానీ ఈ మెనూ ఐటమ్స్లో ఉండే వాటికి ఇమేజెస్ అయితే మీరే యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇమేజెస్ అనేవి ఏఐతో జనరేట్ చేసి పెడితే అది అంత కరెక్ట్గా కస్టమర్కి అది కరెక్ట్ కాదు. సో ఏ ఐటమ్ మీరు చేసేది క్లోజెస్ట్ ఇమేజ్ అనేది మీరే యాడ్ చేసి పెడితే అది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా మెనూ ఐటమ్స్ మొత్తం 21 ఐటమ్స్ యాడ్ అయిపోయాయి. అది డాలర్స్లో ఉంది, ప్రైస్ యాడ్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇండియన్ మెనూ యాడ్ చేశాను. ఇందులో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఆ మెనూ స్కాన్ చేసి ప్రైసెస్, ఐటమ్స్ అన్నీ అదే ఫిల్ చేస్తుంది. ఇందులో ఏంటంటే మీరు ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే ఏ ఫోటో ఎలా ఉంటుందో అనేది ఏఐకి తెలియదు కదా. ఏఐ పెట్టిన ఫొటోస్ ఏంటంటే అవి న్యాచురల్గా ఉండవు. సో మీరు ఈ ఐటమ్స్కి ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. సో మీరు ఇప్పుడు దేని ఫోటో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే మీకు మెనూ అంతా ఒకేసారి యాడ్ అయిపోతుంది. ఫోటో యాడ్ చేయాలి కంపల్సరీ. సో ఈ రకంగా మీకు ఆల్రెడీ మెనూ ఉంటే, ఎగ్జిస్టింగ్ మెనూ ఉంటే ఈ రకంగా మీరు యాడ్ చేసుకోవచ్చు.